మీరు ఈ చర్చలో కూడా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది గడిచిన 10 ఏళ్లలో మీరేం చేసిండ్రో చెప్పండి. మీరు అప్పుల భారాన్ని మోపిండ్రు. అప్పులకు మేము మిత్తిలు కట్టలేక ఇబ్బంది పడి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే పదే అనడం సీఎం మంత్రులు వరుసగా అంటున్నారు. అప్పుల భారం అంటే వీళ్ళు 6,25,000 కోట్లు అప్పు చేసిందని చెప్పిండ్రు. అసలు గమ్మత్ ఏంటంటే ఈ సంవత్సరము 2024-25 సంవత్సరంలో ఉండేటువంటి అప్పులను కూడా కలిపి 6.5 లక్షలు అనేసి అప్పు చూపించిండ్రు. ఆనాడు హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా తను చెప్పిండు 4,25,000 మాత్రమే అప్పు ఉన్నది అన్నాడు. అప్పుల గురించి మాట్లాడుతుండ్రు. ఒక మాట మాట్లాడదాం. 2014కు ముందు తెలంగాణ పరిస్థితి, 2014 తర్వాత తెలంగాణ పరిస్థితి ఒకసారి ఆలోచన చేయాలి. 2014కు ముందు తెలంగాణ ఎట్లుండే? అసలు ఈడ ఒక 10 ఎకరాలు అమ్మితే ఆంధ్ర ప్రాంతంలో 1 ఎకరం దొరకపోయేది. ఎవరన్నా అప్పులు కట్టుకోవాలంటే భూమి అమ్మి అప్పులు కట్టుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇలా తెలంగాణలో 1 ఎకరం భూమి కొనాలంటే ఎక్కడైనా తీసుకోండి, నీకు తెలంగాణ సరౌండింగ్ మొత్తంలో 30 లక్షలకు లోపల మారుమూల ప్రాంతం కూడా 30 లక్షల లోపల 1 ఎకరం భూమి లేకుండా మన ఆర్థిక స్థితిగతులు పెరిగినాయనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇలా హైదరాబాద్లో ఇల్లు కొనాలన్నా, హైదరాబాద్ అవతల జాగా కొనాలన్నా ఇలా ఆర్థిక పరిపుష్టి పెరిగింది కదా కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇలా మీరు అప్పుల గురించే మాట్లాడుతున్నారు. ఇలా మేము అప్పులు ఉన్నాయి కరెక్టే, కానీ కేసీఆర్ ఆస్తులు కూడా కూడగట్టింది కదా. ఏం ఆస్తులు కట్టి ఇప్పుడు మిషన్ ఇప్పుడు మనము కాళేశ్వరం కట్టినాం. కాళేశ్వరంలో 80,000 కోట్లు ఖర్చు పెట్టినాం అనుకోండి. కాళేశ్వరం ద్వారా కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కింద కట్టినటువంటి అనేక ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టుల కింద లక్షల ఎకరాలకు సాగునీరు అందుతూ ఉన్నది. దానివల్ల ఇలా మనం ఒకప్పుడు 69 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే ఈరోజు దాదాపుగా 2,79,00,000 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తాను. దాదాపుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తూ ఉన్నాం. ఎన్ని రేట్లు పెరిగింది చెప్పండి? 69 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ, 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్నులు ఎక్కడ? ఇలా వరి ధాన్యం పెరిగింది, దానివల్ల సంపద పెరిగింది కదా. కానీ కాళేశ్వరం కూలిపోయిన తర్వాత దాని వలన జరిగిన ఈ నష్టం జరిగిందని, 1,00,000 కోట్లు ఖర్చు అయిందనే విషయం పబ్లిక్లోకి చాలా బలంగా వెళ్ళింది. కానీ మీరు చెప్తున్నట్లుగా కాళేశ్వరంలో జరిగిన ప్రయోజనం ఇదనే విషయం తెలంగాణ ప్రజల్లోకి ఇంకా బలంగా వెళ్ళలేదు అంటే మీరు అంగీకరిస్తారా ఈ స్టేట్మెంట్తో? వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేసి యూట్యూబ్ ఛానల్లో ప్రొపగండా చేసిండ్రు. ఇలా మనం కేంద్రం నుంచి డబ్బు తెచ్చుకున్నది ఎంత, అప్పు తెచ్చుకున్నది ఎంత, కట్టింది ఎంత, శాంక్షన్ అయింది ఎంత, 80,000 కోట్లు అనేది చాలా క్లియర్గా ఉన్నది. 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటే ఇక వీళ్ళకి ఏం తెలివి ఉన్నట్టు? మనం పెట్టిన ఖర్చే బడ్జెట్ కేటాయించిందే 80,000 కోట్లు అని చెప్తా ఉన్నాం. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే ఎట్లా? 80,000 కోట్లు దాన్ని ఖర్చు పెడితే 1,00,000 కోట్ల ఎట్లా అవినీతి జరుగుతుంది? అంటే ఇలా ఒక పద్యం ఉంటుంది, చెప్పేటివాడు ఎన్ని చెప్పినని వినేటి వారికి కొంచెం వివేకం పుట్టదా అని. మరి వినేవాళ్ళ బడ్జెట్లో కేటాయించిందే 8,000 కోట్లు. 80,000 కోట్లు వినేవాళ్ళు అంటే ప్రజల లీడర్లైనా ఎవరైనా మీకు బడ్జెట్లో కేటాయించిందే 80,000 కోట్లు, ఖర్చు పెట్టింది 80,000 కోట్లు, క్లియర్ దాని టైటిల్. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగింది? ఒకవేళ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ చెప్తుందనుకో, 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ఇలా కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, రాష్ట్రంలో మీరు వచ్చి దాదాపుగా 10 నెలలు అయింది. ఈ 10 నెలల్లో 1,00,000 కోట్లని ఎందుకు మరి బయట పెట్టలేకపోతున్నారు అవినీతిని? కాంగ్రెస్ పార్టీ బయట పెట్టాలి కదా. 1,00,000 కోట్ల అవినీతి జరిగితే మరి ఎందుకు బయట? విచారణ కమిషన్ వేసినట్టున్నారు. ఏమైంది మరి చెప్పాలి కదా బయటకు. పార్టీ కేసీఆర్ గారు, మా పార్టీ అందరూ నాయకులందరూ కూడా 1,00,000 కోట్లు అవినీతి జరిగినట్టు చూపించండి అనేసి మనం బీజేపీ వాళ్ళు మాట్లాడిన ఇష్యూలా, కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. ఎందుకు మరి తేలాలి కదా. కానీ మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, అధికారం పోయిన తర్వాత 10 నెలలు అయింది, మళ్ళీ బీఆర్ఎస్కు సంబంధించిన 2-3 మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎంపీలు కానీ
ఎవరు తెర మీద ఎక్కువగా అంటే స్క్రీన్లో లేదా పబ్లిక్లో వచ్చి మాట్లాడి ఒక లైన్ తీసుకుంటే కనబడట్లేదు ఏమిటి ఎందుకు ఇది ఎందుకంటే సోషల్ మీడియాలో అక్కడ కొన్ని కామెంట్లు వస్తున్నాయి కాబట్టి అడుగుతున్నాను. సమయం వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు బుచ్చన్న. ఇప్పుడు చాలామంది ఎందుకు తొందరపడాలి అనే దాంట్లో మాట్లాడతలేరు. కాంగ్రెస్ పార్టీ ఇంకా చెయ్యను అనే దాంట్లో ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టి మేము మాట్లాడే విధంగా చేస్తున్నారు తప్ప మాకు కూడా తొందరపడి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. ప్రజల సమస్యలు ఉన్నప్పుడు డెఫినెట్గా మాట్లాడతాం. ప్రజల తరపున ప్రతిపక్షంగా మాట్లాడతాం. గొంతు విప్పాలి కాబట్టి ఇప్పుడు ప్రజల పక్షాన విప్పోతాం. అంతే తప్ప వాళ్ళు మేము తొందరపడి మేము అసూయపడి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. ఇట్లా మాట్లాడడానికి చేయడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా. వాళ్ళ దగ్గర సబ్జెక్టే లేదు. కేసీఆర్ను బీఆర్ఎస్ను తిట్టుడు తప్ప వాళ్ళ దగ్గర సబ్జెక్టే లేదు. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చింది. 2 లక్షల రుణమాఫీ 40 లక్షల మంది రైతులకు ఇస్తామని చెప్పింది. 40 లక్షల రైతులకు ఇస్తామని చెప్పి ఇలా 20 లక్షల మంది రైతులకు ఇచ్చేసి చేతులు ఎత్తేసింది. మరి మిగిలిన 21 లక్ష మంది రైతులు ఎటుపోయినరు అంటే ఇలా తప్పించుకోవడానికి రకరకాల కండిషన్స్ పెట్టిండ్రు. భూమి బాగలేదంటాడు, రైతు సాగు చేయలేదంటాడు. అంటే ఈ మాటలు మీరు నేను చెప్పాను, ఈ మాటలు మీరు ఎన్నికల్లో పోయినప్పుడు చెప్పలే కదా. ఒకటి. రెండవది, మేము ఆగస్టు 15 తారీఖు కల్లా మేము రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. ఆగస్టు పోయి 15 తారీఖు పోయింది, సెప్టెంబర్ 15 దాటింది. ఇలా నెల దాటిపోయింది. ఇప్పటి వరకు 100% చేస్తామని చెప్పిండు. ఇలా ఏడైంది? 50%కు మించి కాలే. గుర్తుపెట్టుకో, 50%కి మించి జరగలేదు రైతు రుణమాఫీ. ఎందుకు మాట్లాడుతుండ్రు అంటే, ఈ రైతు రుణమాఫీ కూడా ఏం జరిగిందంటే 2014 తర్వాత కేసీఆర్ గారు రైతు పెట్టుబడి సాయం కింద ఇవ్వాలనేసి ఎవరు అడగలేదు. దరఖాస్తు పెట్టలేదు, మేము మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు. రైతుకు పెట్టుబడి సాయం కింద అందాలే. అప్పులు తీసుకొచ్చి రైతులు నానా ఇబ్బందులు పడి రైతు సాయం కింద వాళ్ళు అప్పులు తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉన్నారు. మనం రైతుకి ఎంతో కొంత సాయం చేయాలనేసి దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా కేసీఆర్ గారు రైతు సాయం కింద 6 నెలలకు పంటకు 5,000 లెక్క, 2 పంటలకు 10,000 లెక్క ఇచ్చినాం. రైతు బంధు ఇచ్చాం. దాదాపుగా 7-8 సంవత్సరాలు ఇచ్చినాం. ఇలా ఆ రైతు బంధును కాంగ్రెస్ పార్టీ నాయకులు మేనిఫెస్టోలో ఏం పెట్టిందంటే, మేము రైతు బంధు కింద రైతులకు వ్యవసాయ కూలీలకు 15,000 12,000 ఇస్తామని చెప్పిండ్రు. 12,000 15,000 ఇస్తామని చెప్పిండ్రు. ఈ రోజుకు ఒక్క రైతుకు కూడా రైతు బంధు, రైతు భరోసా వాళ్ళు పెట్టింది రైతు భరోసా కింద 9 నెలల్లో ఒక్క రైతు కూడా రైతు భరోసా పడలేదు. రైతు భరోసా కింద ఇవ్వాల్సినటువంటి డబ్బులను ఈ రైతు రుణమాఫీకి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారు ప్రతి పంటకు సంవత్సరానికి 10,000 ఇవ్వాల్సినటువంటి రైతు బంధు పైసలనే వాళ్ళు రైతు రుణమాఫీకి డైవర్ట్ చేసి ఇలా మేము రైతు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. అంటే నేనేమంటున్నా, బడ్జెట్లనేమో మీరు 31,000 కోట్లని ప్రకటించారు బడ్జెట్లో. బట్టి విక్రమార్క చదివేటప్పుడేమో 31,000 కోట్లు రైతు రుణమాఫీకి ఖర్చు పెట్టబోతున్నాము అని రైతు రుణమాఫీ ఖర్చు పెడతా ఉన్నాం బడ్జెట్ ప్రసంగంలో చదివిండు. ఎన్నికల్లో ఏమో 41 లక్ష రైతులకు ఇస్తామని చెప్పిండ్రు. మేనిఫెస్టోలో ఏమో 31 లక్షకి చెప్పిండ్రు. ఇచ్చుడేమో 18,000 కోట్లకు మాత్రమే కేటాయించింది. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఏమో రైతు రుణమాఫీ మీద ఇంకా ఎట్లాంటి కండిషన్లు పెట్టలేదు, ఓపిక పట్టండి అంటాడు. ముఖ్యమంత్రి ఏమంటాడు? రైతు రుణమాఫీ 100% జరిగిపోయింది అని అంటాడు. అసలు ఎవరిని నమ్మాలి అంటే, ఈ క్యాబినెట్లో ఉండేటువంటి ముఖ్యమంత్రికి మంత్రులకే సమన్వయం లేదు.